అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఇయర్ ఎండింగ్లో ఉన్నాం. నెక్స్ట్ వీక్ మనం గ్యాదర్ అయితే 25 అని చెప్పలేం. నెక్స్ట్ వీక్ మనం గ్యాదర్ అయితే ఏ ఇయర్ అని చెప్తాము? 25 అయిపోతుంది. లాస్ట్ వీక్ ఈ సంవత్సరానికి చివరి వారం. ఒకసారి మనం ఈ 11 నెలలు వెనక్కి ఒకసారి మనం చూడగలిగితే గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని కాపుదల, గాడ్స్ ప్రొవిజన్, దేవుడు ఎలా మనల్ని పోషిస్తూ వచ్చాడు, తర్వాత దేవుడు మనల్ని ఎలా కంఫర్ట్ చేస్తూ వచ్చాడు టఫ్ సిచ్యువేషన్స్ గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయాలు తప్పకుండా గ్రాటిట్యూడ్తో మన హృదయాలు నింపబడతాయి. దేవుడు ఈ ఇయర్ ఎండింగ్లో కూడా మనలో ఏ యోగ్యత లేనప్పటికీ దేవుడు మనల్ని ఆయన ఆరాధించడానికి, ఆయన సన్నిధిని కలిగి ఉండడానికి దేవుడు మనకెంతో సహాయపడుతూ వస్తూ ఉన్నారు. బిల్లీ గ్రహం గారు ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు బైబిల్లో ఉన్న ఒక సందేహాన్ని ఆయన అడిగారన్నమాట. అడిగితే బిల్లీ గ్రహం గారు, మీరు ఎలా నమ్ముతారు బైబిల్ అని ఒక మాటను అడిగితే బిల్లీ గ్రహం గారు అన్నారు, కవర్ టు కవర్ బైబిల్లో ఉన్న ప్రతి లెటర్ని నేను నమ్ముతాను అన్నారు. కవర్ టు కవర్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ లెటర్ టు లాస్ట్ లెటర్ ఐ బిలీవ్. దేవుని వాక్యం అంత నమ్మదగింది. మరి ఇటువంటి నమ్మదగిన వాక్యానికి ఈ సంవత్సరం అంతా ఎటువంటి ప్రాధాన్యతనిచ్చావు? ఎలా వేగిరపడ్డాం దేవుని మాటలు వినడానికి? దేవుని మాటలు వినడానికి ఎటువంటి స్థానాన్ని మనం ఇచ్చాం? తర్వాత ఇంకొక గాడ్ సర్వెంట్ అంటారు, బైబిల్ అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చే బుక్ కాదు, ఇల్యూమినేషన్, నిన్ను వెలిగించే పుస్తకం అంట. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ నిన్ను వెలిగించే గ్రంథం ఏదైనా ఉంది అంటే, బుక్ ఏదైనా ఉంది అంటే అది బైబిల్ గ్రంథం. మరి ఈ సంవత్సరం అంతా దేవుని మాటల చేత వెలిగించబడతా వచ్చావా? ఈ సంవత్సరం అంతా గాడ్స్ వర్డ్ని మనం ట్రస్ట్ చేస్తూ వచ్చామా, నమ్ముతూ వచ్చామా? ఒకసారి మనము ఈ ఆలోచన కలిగి ఉండాలి అని మనం చేస్తూ ఉన్నాం. అందరం కలిసి వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త, అందరం కలిసి మత్తయి సువార్తలోనికి వద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. అందరం కలిసి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందామండి. 6వ అధ్యాయం 33వ వచనం చదువుదామా? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఇంకా మనం 3 వాక్యాలు చదువుతాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. అందరం కలిసి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. అందరం కలిసి 29వ అధ్యాయం 13వ వచనం. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వచనం. 29వ వచనం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్ష మగును. చివరిది చదువుదాం. కీర్తనల గ్రంథము 27:8. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 8వ వచనం.
27వ కీర్తన 8వ వచనం. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతకదనని నా హృదయము నీతో అనెను. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, మీ ప్రేమ ఎంత బలమైనది, మమ్మల్ని ఎంతగా బంధించింది ప్రభువాటి నీ ప్రేమ కొరకై ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీ వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించినై ఉండగా మా అందరి హృదయాలు స్వాధీన పరుచుకొనగలిగిన దేవుడవు ప్రభువా, మీ స్వరాన్ని వినుటకు మా అందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము మా తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మొదట ఏమని రాయబడింది అక్కడ? మొదట దేవుని నీతిని రాజ్యమును వెదకుడి అనే మాట మనం అక్కడ చూసాం కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఈ మాట ఎవరు చెప్పారు అంటే, నా బైబిల్లో రెడ్ లెటర్స్ ఉన్నాయి. నాకు సింపుల్గా అర్థమయ్యేది ఏంటంటే, రెడ్ లెటర్స్ ఉన్నాయని యేసుప్రభువారు చెప్పిన మాటలు. నా దాంట్లో ఈ వచనం కూడా రెడ్ లెటర్స్లోనే ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, వెదకుడి అనే మాటను ఆయన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇర్మియా గ్రంథంలో కూడా 29:13లో కూడా మీరు వెదకిన ఎడల, మరలా అక్కడ ఏ మాటను చూస్తూ ఉన్నాం? వెదకుడి అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండంలో మనం చదివిన ఒక్క వరుసలోనే 2 సార్లు వచ్చింది వెదకుడి అనే మాట. వెదికిన ఎడల అనే మాట 2 సార్లు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకడం అంటే ఏంటి? అసలు వెతకడం అంటే ఏంటి? ఇంగ్లీష్లో సీక్ అనే మాట ఉపయోగించబడింది. చాలాసార్లు మనం సమస్యలు వచ్చినప్పుడు దేవుణ్ణి వెతుకుతూ ఉంటాం. కొన్నిసార్లు సమయం ఉంటే దేవుణ్ణి వెతుకుతూ ఉంటాం. ఒకవేళ 2025వ సంవత్సరంలో ఈ పని చేసావేమో, ఏదైనా సమస్య వస్తేనే దేవుణ్ణి వెతికావేమో. ఒకవేళ సమయం ఉంటేనే దేవుని దగ్గరికి వెళ్ళావేమో. వెతకుడి అనే మాటకి ఒక సింపుల్ మీనింగ్, సీక్ అనే మాటకి ఒక సింపుల్ మీనింగ్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితానికి కేంద్రమై ఉండాలి. లివింగ్, జీవించడం, ఆయన్ని కేంద్రంగా చేసుకోవడం, ఆయన నీ జీవితానికి సెంటర్గా ఉండడం. కొన్నిసార్లు నేను ఇందాక చెప్పిన విధంగా ఎక్కడో ఒక పార్ట్నే మాత్రమే మనం దేవునికి ఇస్తాం, లేకపోతే ఏదో ఒక కార్నర్ని మాత్రమే దేవునికి మనం ఇస్తూ ఉంటాం. లేదు. వెదకుడి అనే మాట మనం చదివిన 4 వర్సెస్లో మనం చూస్తే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన నీ జీవితానికి కేంద్రంగా ఉండాలి అని ఆయన కోరుకుంటాను. సౌలు తన జీవితాన్ని ప్రారంభించినప్పుడు దేవుణ్ణి కేంద్రంగానే చేసుకున్నాడు. కానీ తర్వాతి దినాలలో సౌలు యొక్క జీవితంలో దేవుని స్థానం తొలగిపోయినట్లుగా లేకపోతే తప్పిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకున్న మనం, అంగీకరించిన మనం, మన జీవితాలలో ఆయనను కేంద్రంగా, ఆయన్ని సెంటర్గా మనం కలిగి ఉండి మన జీవితాలను నడిపించాలి. సాధు సుందర్ సింగ్ గారు 14 సంవత్సరాల వయసులో తన తల్లి చనిపోతుంది. చాలా వ్యతిరేకంగా క్రైస్తవ్యానికి జీవిస్తాడు. దేవుడు అతన్ని దర్శించిన రీతిని బట్టి దేవుడిని అంగీకరించి గంభీరంగా 25 సంవత్సరాలు సేవ చేస్తాడు. 25 సంవత్సరాల సేవలో చాలా మందిని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆ సమయాలలో ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి ఇలా అడుగుతాడు, నువ్వు ఎలా యేసు ప్రభువారిని తెలుసుకున్నావు, లేకపోతే ఎలా దీన్ని నమ్మావు అనే దానికి ప్రశ్న అడుగుతాడనమాట. అడిగే వ్యక్తి కొంచెం స్కాలర్ లాంటి వ్యక్తి అనమాట. ఆయన అంటాడు, సాధు సుందర్ సింగ్ గారు అంటారు, ఒకే ఒక మాట అంటారు. ఏమంటారంటే ఓన్లీ క్రైస్ట్. ఆయన మరలాడి అలా కాదయ్యా, అసలు ఎలా అని అడుగుతూ ఉంటే మరలా ఆయన అంటాడు ఓన్లీ క్రైస్ట్. ఆయనతో నాకు ఎన్కౌంటర్ జరిగింది, ఆ పరిస్థితుల్లో నేను ఆయన్నే అంగీకరించాను. ఎన్ని ప్రశ్నలు అడిగినా తర్వాత తన బుక్లో కూడా ఆ సంఘటన గురించి రాస్తూ, నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారే కేంద్రమై ఉన్నారు. యేసు ప్రభువారిని కేంద్రంగా చేసుకున్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా గంభీరంగా ఉంటుంది. ఒకవేళ యేసు ప్రభువారు కేంద్రంగా లేరు అనుకోండి, యేసు ప్రభువారు కేంద్రంగా లేకపోతే మనము ఆయన కోసం ప్రభావితమైన జీవితాన్ని మనం జీవించలేం. అందుకే సిఎస్ లూయిస్ అనే ఒక గాడ్ సర్వెంట్ ఏమంటాడంటే, న్యూ ఇయర్ అనేది, కొత్త సంవత్సరం అనేది డేట్ మాత్రమే మారుతుంది, నీ హృదయం మారదు. డేట్ చేంజ్ని మాత్రమే చూపిస్తుంది, నీ హృదయం యొక్క మార్పునేం చూపించదు న్యూ ఇయర్ అనేది. కానీ నిన్ను నూతన సృష్టిగా చేసేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్ను నూతన సృష్టిగా చేసేవాళ్ళు ఎవరండి? చెప్పండి, ప్రభు అయిన యేసు. ఆయన మన జీవితంలో సెంటర్గా ఉన్నాడు. మన జీవితంలో ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, వేదకుడి అనే దానికి అర్థం ఏంటి అంటే, ఆయనకు మన జీవితంలో ఆయన మనం కేంద్రంగా చేసుకుని మనం అడుగులు వేస్తాము. ఇక్కడ వ్రాయబడిన మాటను మనం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33లో మనం చూస్తే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును. ఏంటి ఆయన రాజ్యము? చూడండి, మార్కు సువార్తలో కూడా యేసుప్రభువారు తన సేవను ప్రారంభించడానికి ముందు ఉపయోగించిన మాట చూడండి ఒకసారి. అందరం కలిసి చూస్తే 1వ అధ్యాయము 15వ వచనం చదువుదామా. 1వ అధ్యాయము 15వ వచనం చదువుదామా. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము. ఏంటి ఆయన రాజ్యం? ఆయన రాజ్యం ఏంటి? ఎలా దీనిని మనం అర్థం చేసుకోవచ్చు? నేను ఆయన రాజ్యంలో ఉన్నానా? దేవుని రాజ్యం అనేది ఆత్మీయమైనది. దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే ఆయన యొక్క చిత్తాన్ని జరిగించడం. ఆయన నాకు ఏం నేర్పిస్తూ ఉంటాడు, ఆయన నాకు ఏం తెలియజేస్తూ ఉంటాడు, దాని ప్రకారంగా జీవించడం. ఒకవేళ దేవుని చిత్తాన్ని నేను నేర్చుకుంటూ దానిలో కొనసాగితే నేను దేవుని రాజ్యానికి సంబంధించిన వెతికే వ్యక్తిగా, ఆయన రాజ్యంలో ఉన్న వ్యక్తిగా, ఆయన అధికారాన్ని, ఆయన పరిపాలన నా జీవితంలో ఆయన పరిపాలన క్రింద, ఆయన అధికారం క్రింద నేను ఉన్నాను.
ఆయన పరిపాలన కింద మనం దేవుని రాజ్యం అనేది ఇట్స్ నాట్ అబౌట్ ప్లేస్, ఇట్స్ అబౌట్ సబ్మిషన్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్న మాట నాట్ అబౌట్ ప్లేస్, సబ్మిషన్. ఆయన చిత్తంలోనికి ఆయన చిత్తాన్ని చేసే మనస్సును మనము కలిగి ఉన్నామా? ఆయన చిత్తాన్ని చేసే మనస్సును మనం కలిగి ఉన్నామా? చూడండి, ఈ వచనంలో మొదటి మాట యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితానికి కేంద్రమై ఉండాలి. తర్వాత కేంద్రమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చిత్తాన్ని జరిగించే వారముగా మన జీవితంలో ఉండాలి. మన యొక్క చాయిసెస్లో, మన యొక్క వాల్యూస్లో మనము ఆయన చిత్తాన్ని వెతికే వారముగా మనం ఉండాలి అని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. ఇక్కడ ఇంకొక మాట, నీతి అనే మాట ఉపయోగించబడింది. చదువుదామా? ఆ వచనాన్ని చదివితే మనం ఈ 3 మాటలని కనెక్ట్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అనే దానికి అర్థం చూసాము. ఆయన్ని కేంద్రంగా చేసుకోవడం. రాజ్యము అనే దానికి అర్థం చూసాము, ఆయనకి సబ్మిట్ చేసుకోవడం, ఆయన చిత్తానికి సబ్మిట్ చేసుకోవడం. నీతి అనే దాన్ని ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకుంటాం? నీతి అనే దాన్ని మనం ఇక్కడ ఎలా అర్థం చేసుకుంటామంటే రిఫ్లెక్షన్. మన జీవితంలో నుంచి బయటకు వెళ్ళేవి. మన జీవితంలో నుంచి ఏం బయటకు వెళ్ళాలి? యేసుక్రీస్తు ప్రభువారు మన మీద నీతిని ఆపాదిస్తే మనము ఆయన మార్గాలలో నడుచుకోవడాన్ని బట్టి మనలో నుంచి ఆ వాల్యూస్ అవి మనలో నుంచి బయటకు వెళ్ళాలి. బేసికల్గా ఈ వర్స్ మనకేం చెప్తుందో తెలుసా? యేసు ప్రభువారు నీ జీవితానికి కేంద్రంగా ఉన్నారా, లేకపోతే ఒక కార్నర్గా ఉన్నారు? సెంటర్గా పెట్టుకున్నావా, కార్నర్గా పెట్టుకున్నావా? దేవుని రాజ్యాన్ని వెతికే వరంగా సబ్మిషన్ చేసుకుంటా ఉన్నామా? దేవుని రాజ్యం లొకేషన్ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, సబ్మిషన్ గురించి, సరెండర్ అవడం గురించి మూడవది ఇక్కడ మనం చూసినప్పుడు నీతి అనేది ఇక్కడ ఎందుకు రిఫ్లెక్షన్. నీ జీవితంలో 2005వ సంవత్సరంలో దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి ఏం రిఫ్లెక్షన్స్ బయటకు వెళ్ళాయి? ఇజ్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? దేవునికి మహిమను తెచ్చేవి బయటకు వెళ్ళాయా మన జీవితంలో నుంచి? దేవునికి మహిమను తీసుకుని రానివి మన జీవితంలో నుంచి బయటకు వెళ్ళాయా? ఏం బయటకు వెళ్ళాయి మన జీవితంలో నుంచి? ఇక్కడ వ్రాయబడిన మాటను మనం ఈ సమయంలో మనం ఏం చేయబోతూ ఉన్నాము అంటే యేసుప్రభువు వారు బేసికల్గా ఈ వచనంలో వెతకండి, సెంటర్గా పెట్టుకోండి అనే మాటను మనం చూసాం. అలా సెంటర్గా పెట్టుకోవడంలో యేసుప్రభువు వారు ముందు అధ్యాయంలో చెప్పిన ఒక 3 లేక 4 మాటలు చాలా క్లుప్తంగా మనం చూడడానికి ప్రయత్నం చేసాం. 3 లేక 4 మాటలు అవి మనందరికీ కూడా ఈ ఇయర్ ఎండింగ్లో ఖచ్చితంగా మనకి ఉపయోగపడతాయి. అవి దేవుని మాటలు కాబట్టి. దేవుని మాట. ఒక దేవుని సేవకుడు ఇలా అంటాడు, ఏమనంటాడంటే, నువ్వు ప్రయాణం చేస్తా వెళ్ళావు, నువ్వు వెనక్కి వచ్చి నీ గమ్యాన్ని మార్చుకోలేవు, నువ్వు కానీ అక్కడ నిలవబడి నీ గమ్యాన్ని మార్చుకోగలవు. అక్కడ నిలవబడి నువ్వు తీసుకున్న నిర్ణయాలను బట్టి ఏం చేసుకోగలవు? నీ గమ్యాన్ని మార్చుకోగలవు. నువ్వు జరిగిపోయిన వాటిని మార్చలేవు. ఆత్మీయమైన జీవితంలో మనం కూడా చాలా దూరం వచ్చేసాం. ఒకవేళ ఎక్కడైనా ఫెయిల్యూర్స్ అయినా ఏరియాస్ కనిపించవచ్చు, వాటిని మనం మర్చిపోయి లేకపోతే వాటిని విడిచిపెట్టి ఇక్కడి నుంచి నేను హౌ ఐ కెన్ లివ్, నేను ఎలా జీవించాలి ప్రభు కోసం, ఎలా బ్రతకాలి నేను ప్రభు కోసం. ఒక 4 విషయాలు మనందరికీ తెలిసిన విషయాలే నేను మీ ఎదుటకు తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. మొదటి విషయాన్ని చూద్దాం అందరం కలిసి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త
5వ అధ్యాయము 19వ వచనంలోనికి వద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం చదువుదామా? కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానిని మీరి మనుష్యులకు అలాగు చేయు బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. ఈ వర్స్ని జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక, నువ్వు బోధించి లేకపోతే మనం మాట్లాడి చేయకపోతే అతని స్థానం పరలోక రాజ్యంలో ఏంటి? చెప్పండి, అతని స్థానం పరలోక రాజ్యంలో ఏంటి? అలా ఒకవేళ కౌంట్ చేస్తే 2025లో మన లైఫ్లో ఎన్ని ఉంటాయి? మీ గురించి అయితే నాకు తెలియదు. ప్రభు ఎన్నిసార్లు మాట్లాడి చేయలేదు. దేవుని రాజ్యం యొక్క విలువలు చూస్తూ ఉన్నారా? ఇక్కడ కొన్నిసార్లు మనం మాట్లాడితే విలువ వస్తుంది అనుకుంటున్నాం, కానీ కింగ్డమ్, దేవుని రాజ్యం యొక్క, గాడ్స్ కింగ్డమ్ యొక్క వాల్యూస్ మనకు అర్థమవుతున్నాయా? అక్కడ ఎవరు గొప్పవారు తెలుసా? అక్కడ చెప్పి చెయ్యని వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. అక్కడ చిన్న ఆజ్ఞను పాటించిన వాళ్ళు కూడా ఏమవుతారంటే అక్కడ, చెప్పండి ఏమవుతారంటే అక్కడ, చెప్పాలి ఏమవుతారంటే అక్కడ గొప్ప. అంటే మేబీ మెజర్మెంట్, గాడ్స్ మెజర్మెంట్ మన జీవితాల్లో కూడా ఈ ఎండింగ్లో ప్రభువా నేను చెప్పడం నేను చేయడం రెండు నా జీవితంలో కోయిన్సిడెన్స్ అవ్వాలి, సరితూగాలి. ఈ మాట చదివినప్పుడు వ్యక్తిగతంగా నాకు భయం అనిపించింది. దేవుని మెజర్మెంట్ ఇదా? దేవుడు వాల్యూస్ ఇవా అనే దానిని గమనించడం జరిగింది. సో చూడండి, మనం దానికి సంబంధించిన 2 మాటలు. 119వ కీర్తన 1-2 వచనాలు ఏమని చెప్తున్నాయి చూడండి. 119వ కీర్తన 1-2 వచనాలలో ఏమని వ్రాయబడి ఉందా? అందరం కలిసి చూద్దామా? 119, 1-2 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ఎవరంట నడుచు, చెప్పండి ఎవరంట నడుచు అంటే క్రియలు కలిగిన వారు, క్రియలు కలిగిన నడుచుకుని వారు ధన్యులు అనే మాటని ఇక్కడ మనం చూస్తాం. నేను మీ మాటలు మీ క్రియలు ఒకటి అనుకోండి, అది 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 చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తుందండి. మన మాటలు మన క్రియలు వేరనుకోండి, మనం దాన్ని ఆ ప్రభావాన్ని మనం వేరుగా చూస్తాం. ఇక్కడ రాయబడిన మాట, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. నేను ఒకరోజు హైదరాబాద్లో వినీత్ అని ఒక బ్రదర్ని కలవడానికి జరిగింది. ఆ రోజు నేను వాళ్ళ ఇంట్లో స్టే చేయడం జరిగింది. తను నాతో చెప్పిన ఒక మాట ఇప్పటికీ నాకు బాగా గుర్తుందండి. కిషోర్, నీ మాటలు నీ క్రియలు ఒకటైతే నువ్వు చెప్పేదానికి స్ట్రెంగ్త్ ఉంటుంది, నువ్వు చెప్పేదానికి బలం ఉంటుంది. నీ మాటలు నీ క్రియలు వేరైతే నువ్వు చెప్పేదానికి బలం ఉండదు. ఆయన చెప్పి 8-9 సంవత్సరాలు అయిపోయింది. స్టిల్ ఐ రిమెంబర్. నడుచుకొనివారు, ఇక్కడ రాయబడిన మాట నిర్దోషముగా నడుచుకొనివారు ధన్యులు. 2వ వచనంలో చూడండి ఏమని రాయబడిందో, ఆయన శాసనములను ఏమని రాయబడింది, గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదకువారు. మరలా ఇక్కడ వచ్చింది కదా, వెదకువారు. మొదటిది మనం చూస్తూ ఉన్నాం ఈ రెండింగ్లో, ప్రభు నేను నడుచుకునే వ్యక్తిగా ఉన్నానా, ప్రభు నేను గైకొనే వ్యక్తిగా ఉన్నానా, చాలాసార్లు ఇజ్రాయేలీయులు
తమ అర్పణలు తీసుకుని వస్తూ ఉంటే దేవుడు అన్నాడు వద్దు అన్నాడు. వాళ్ళు వచ్చింది దేవుని మందిరానికే, వచ్చింది వర్షిప్ చేయడానికే, వచ్చింది బలులు ఇవ్వడానికే, వచ్చింది ప్రార్థన చేయడానికే. కానీ దేవుడు వద్దు అన్నాడు. ఎందుకో తెలుసా? మీరు పెదాలతోనే చేస్తున్నారు. ఏం లేదన్నాడు దేవుడు. చెప్పండి, ఏం లేదన్నాడు? మీ హృదయాలు నాకు, క్రియలు లేకపోవడం అంటే అదే కదా. వాళ్ళతో అన్నారు, మీ బలులు నాకెందుకు, మీ నియామక కూడికలు నాకెందుకు అని అక్కడ దేవుడు వారిని ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా దేవుడు మనకి ఆజ్ఞాపించిన వాటిని మనము వాటిలో నడుచుకునే వారంగా, వాటిని చేసే వారముగా మనం ఉండాలి అని మనం చేస్తాం. మనం చనిపోయిన తర్వాత కూడా మాట్లాడేవి మన మాటలు కాదు, మన క్రియలు. ఆఫ్టర్ డెత్ నువ్వు చనిపోయిన తర్వాత కూడా మాట్లాడేవి నీ క్రియలే. కాబట్టి యేసుప్రభువు వారు ఇక్కడ ఎంఫసైజ్ దేని గురించి చేస్తున్నారు చూడండి, దేని మీద ఫోకస్ పెడతా ఉన్నారు చూడండి. ఎప్పుడు మనం ఇలా చేయగలం? ఆయన నీ జీవితంలో సెంటర్గా ఉంటే చేయగలవు. ఎప్పుడు నువ్వు ఇలా చేయగలవు? ఆయనకి సబ్మిషన్ అయినప్పుడు నువ్వు నడుచుకోగలవు. మనం చేయగలుగుతాం. ఇంకొక వచనాన్ని కూడా చదువుదాం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. అందరం కలిసి యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చదువుదామా? అందరం కలిసి 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను ఏం చేస్తారు? చెప్పండి, నా ఆజ్ఞలను ఏం చేస్తారు? గైకొనేది. మరలా ఇక్కడ యేసుప్రభువు వారు చెప్తూ ఉన్న మాట, ఆయన హార్ట్ బీట్, ఆయన హృదయ స్పందన ఏంటంటే నువ్వు ఆయన ఆజ్ఞలలో జీవించాలి అని. ఆయన ఆజ్ఞలలో జీవించాలి అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే మనం చదివిన కీర్తన 27:8 మీరు చూసారా? నా సన్నిధిని వెతుకుడని నువ్వు సెలవీయగా నా హృదయంతో నేనేమన్నాను? దావీదు అక్కడ ఏమంటాడు? కీర్తనకారుడు అక్కడ ఏమంటాడు? నా సన్నిధిని వెతకడని నువ్వు ఆజ్ఞ ఇచ్చావు. నేనేమన్నాను నా హృదయంతో? నీ సన్నిధిని వెతికదనని నా హృదయంతో. దేవుడు చెప్పినాడు ఇలా నడుచుకోండి. మనం ఏం చెప్తాము? ఈ మొదటి విషయంలో ఒకవేళ మనం ఆగి ఆలోచన చేయగలిగితే దేవుడు మనతో చెప్పే ఈ విషయంలో మనము ఎలా రెస్పాండ్ అవుతాం? నేను చదువుతున్నాను చూడండి, 27:8 కీర్తనలు 27:8 ఒకసారి చదవడానికి ప్రయత్నం చేస్తాను. నా సన్నిధిని వెతుకుడని నువ్వు సెలవీయగా, వెంటనే జవాబు అనమాట, యెహోవా నీ సన్నిధిని నేను వెతుకుదునని నా హృదయము ఎవరితో? నేను అంటే ఆయన కమిట్మెంట్ చేసుకున్నాడు కదా. ఎవరితో చేసుకున్నాడు? దేవునితో దేవుడు మన మాటలు క్రియల విషయంలో దేవుడు మనతో లార్డ్ నేను కమిట్మెంట్ చేస్తాను, నీతో అంటున్నాను ప్రభు, నేను నడుస్తాను. ఏమండి ఇక్కడ ఏమన్నా టైం అడిగాడా దావీదు? లేదే. ఎలా రెస్పాన్స్ ఎలా వచ్చింది దావీదు నుంచి? వెంటనే నేను వెతుకుతానని, పైగా ఆయన చెప్పి నా హృదయంతో అనేను, నా హృదయం నీతో అనేను. ఇది మనం మొదటి మాటగా మనం చూస్తూ ఉన్నాం. మన మాటలు మన క్రియలు ఎక్కడ కనిపిస్తాయంటే మన మాటల్లో, మన బాధ్యతల్లో, తర్వాత మనము ఒంటరిగా ఉన్న సమయాలలో నా క్రియలు నా మాటలు ఎలా ఉన్నాయి అనేది మనం పరీక్ష చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మొదటిది అది కింగ్డమ్ వాల్యూస్, దేవుడు ఎలా మెజర్మెంట్ చేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. రెండవది చూద్దాం, అందరం కలిసి మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము చదువుదామండి. అందరం కలిసి 22వ వచనం దగ్గర నుంచి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చదువుదామా? నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడును
విమర్శకు లోనగును. ఏమండి, కోపము అనేది ఒక ఒక ఎమోషన్. రైట్? అవునా కదా? ఎమోషనల్ ఫీలింగ్. బరస్ట్ అయిపోయాడండి ఆయన అంట. ఏం బరస్ట్ అయిపోయాడు? ఎమోషన్. దేవుడు ఇక్కడ ఎమోషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, కోపాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు కోపాన్ని గురించి? ఇక్కడ చూడండి, ఇక్కడ తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు. అంటే దీన్ని మనం అర్థం చేసుకోవడానికి, నీ కోపంలో సెల్ఫిష్ అంబిషన్ ఏమన్నా ఉందా? స్వార్థాన్ని కలిగి కోపపడితే దేవుడు అంటున్నాడు, ఇక్కడ చూడండి, కోపడితే ఏం జరుగుతుందంట? ఆ వర్షంలోనే ఉంది. ఏమవుతుందంట? విమర్శకు. నా కోపము సెల్ఫిష్నెస్తో ఉందా, లేకపోతే నా కోపము అర్థవంతమైనదా? దేవుడు ఇక్కడ మాట్లాడడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు బహుశా ఇక్కడ మొదటిది కింగ్డమ్ వాల్యూస్ అయితే, ఇక్కడ దేవుడు సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. నీ పొరుగు వ్యక్తితో ఉండే సంబంధం గురించి ఎలా వ్యవహరించాలో దేవుడు మాట్లాడుతాడు. ఎన్నిసార్లు మనం సెల్ఫిష్ అంబిషన్తో కోపడి ఉంటాం? దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం కదా. తర్వాత ఏమని రాయబడిందో చూడండి. తర్వాత కంటిన్యూషన్ ఏమని రాయబడింది? తన సహోదరుని చూచి. ఏమని రాయబడింది? తన సహోదరుని చూసి. పైన స్టార్టింగ్లో సహోదరుడనే ఉంది, మరలా ఇక్కడ కూడా. అంటే ఇది నీవు, నీతో ఉన్నవాళ్ళు. ఇందాకేమో కోపాన్ని గురించి మాట్లాడబడింది, ఇక్కడ ఏమని ఉపయోగించబడింది? తన సహోదరుని చూసి ఏమంట ఇక్కడ రాయబడింది? వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. వ్యర్థుడా, దీన్ని అరమిక్లో రకా అనే మాట ఉపయోగించబడింది. వ్యర్థుడా అనే దానికి రెండు అర్థాలు ఏంటంటే, నీకు బుర్ర లేదు అని తిట్టడం, నువ్వు దేనికి పనికి రావు, వర్త్లెస్ అని తిట్టడం. వ్యర్థుడా. చాలాసార్లు క్యాజువల్గా ఆయన వల్ల ఏమవుతుందండి, ఆయన వల్ల కాదులే, మనం ఏం చేయగలమో అది చేస్తే మంచిది కదా. ఏమండి, కోపాన్ని బట్టి మనం మాట్లాడే మాట వ్యర్థుడా అనే దాన్ని బట్టి కూడా మీరు గమనిస్తూ ఉన్నారా? దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే, నీతిని వెతకడం అంటే గమనిస్తూ ఉన్నారు. వాల్యూస్ ఏంటో తెలుసా? మనము రాజుని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. మనం హోలీ కింగ్, పరిశుద్ధుడైన రాజుని మనం రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. మనం రిప్రజెంట్ చేయడానికి దేవుడు ఒక మెథడ్ దేవుడు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాటిని మనం అడాప్ట్ చేసుకుంటా ఉన్నామా? దాంట్లోనికి మనం వెళ్ళగలుగుతూ ఉన్నామా? సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మూడవది కూడా ఉంది చూడండి. ఈ దీంట్లోనే ఒకటేమో కోపం అని రాయబడింది, రెండవదేమో వ్యర్థుడా అని రాయబడింది, మూడవది చూడండి అక్కడ రాయబడిన మాట, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ద్రోహి అనే మాటకి నీకు అసలు నైతికమైన విలువలు ఏమీ లేవు అని దూషించడం అన్నమాట. డిగ్రేడెడ్, యు ఆర్ స్పిరిచువల్లీ వర్త్లెస్. డిగ్రేడింగ్. మనం ఎవరికైనా ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలంటే మనం పెద్ద ఫీల్ అయిపోతాం. అసలు ఏదో మనలో వాళ్ళు చేసిన మంచి పనికి కూడా కాంప్లిమెంట్ ఇవ్వడానికి చాలా కష్టపడిపోతూ ఉంటాం. రైట్? అవునా కదా? మనము వాళ్ళు చేసిన మంచి పనికి కాంప్లిమెంట్ ఇవ్వడం ఈజీయా, లేకపోతే వాళ్ళని మనము వర్త్లెస్ అని ఎక్కువసార్లు పిలుచుంటామా? థింక్ అబౌట్ ఇట్.
ఒకసారి ఆలోచన చేయండి. ఈ 25 ఎండింగ్లో దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు, ఎలా జీవించమంటున్నాడు? దేవుడు ఎప్పుడు ఫిజికల్ చేంజెస్ చూడడు. దేవుడు ఎప్పుడు ఇన్నర్ చేంజెస్నే దేవుడు చూస్తూ ఉంటాడు. నీ అంతరంగంలో మార్పునే దేవుడు చూస్తూ ఉంటాడు. ఇక్కడ దీన్ని ముగించడానికి ఈ మూడిటిని మనం బేరీజు వేసుకుంటే కనుక, నీ మాటలు ఒక వ్యక్తిని బలహీనపరచచ్చు. మాటలకు అంత శక్తి ఉంది. బలహీనపరిచే మాటలు నువ్వు ఉపయోగిస్తూ ఉన్నావేమో. నీ మాటల్లో ల్యాక్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్, నీ మాటల్లో ప్రేమ, నీ మాటల్లో గౌరవము కనిపించట్లేదేమో. మీరు అనొచ్చు, ఎందుకు గౌరవించాలన్నా ఆయన్ని, ఎందుకు గౌరవించాలన్నా, నాకంటే పెద్ద ఏంటన్నా ఆయన అనొచ్చు. యేసుప్రభువు వారు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ఏమని పిలిచారు తెలుసండి? ఏమని పిలిచారు? అమ్మా. మనం చాలాసార్లు మన మాటల్లో ఈ యొక్క ప్రేమ, మన మాటల్లో రెస్పెక్ట్, పర్సనల్గా ఇది నేను చదువుతూ ఉన్నప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా నా మాటలు ప్రేమతో ఉన్నాయా, రెస్పెక్ట్తో ఉన్నాయా? నేను ప్రత్యేకంగా దీని దగ్గర కొంత టైం తీసుకుని, ప్రభువా ఇలా చేయి ప్రభువా, నన్ను ఇలా చేయి ప్రభువా, ఇది లాక్కుంది ప్రభువా. ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్. తర్వాత ఒకవేళ ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు విమర్శ చేస్తాడు అనేది నువ్వు మర్చిపోవద్దు. దేవుడు విమర్శ చేస్తాడు అనే దాన్ని మనం మర్చిపోవద్దు. అందుకనే మనము ఈ ఏరియాలో ఇంప్రూవ్ అవ్వడం కోసం, నీ జీవితంలో ఏదైనా దేవునికి సరెండర్ చేయని యాంగర్ ఏదైనా ఉందా, కోపం ఏదైనా ఉందా? నీ జీవితంలో దేవునికి సరెండర్ చేయని ఎదుటి వ్యక్తి మీద ద్వేషాన్ని కలిగి ఉన్న, కోపాన్ని కలిగి ఉన్న స్థితి ఏదైనా ఉందా? సరెండర్ ఇట్ టు గాడ్. మీరు ఎంత తేలికమైన మనసుని, హృదయాన్ని అనుభవిస్తారో. ఫర్గివ్నెస్ వీక్నెస్ కాదండి, ఫర్గివ్నెస్ స్ట్రెంగ్త్. యేసుప్రభువు వారు క్షమాపణతో ప్రపంచాన్ని గెలిచారు. సో అదే మన జీవితాల్లో కూడా మనము కలిగి ఉండాలి అనేది మనం గమనించాలి. రెండవ మాటను మనం చూసాం. మొదటిది, మిగుల అల్పమైన ఆజ్ఞను పాటించిన పరలోక రాజ్యంలో ఎలా ఉంటాడంట అతను? చెప్పండి, ఎలా ఉంటాడంట? బహుశా ఈ 25 ఇయర్ని బట్టి నేను ఎలా ఉంటాను, ఇది ఎవరి గురించి నేను చెక్ చేసుకుంటా. నేను ఇతరులతో మాట్లాడిన, కోపాన్ని వ్యక్తం చేసిన, లేకపోతే డీగ్రేడెడ్ చేసి మాట్లాడిన వాటిని బట్టి దేవుడు నన్ను విమర్శలోనికి తెస్తాడు. దేవునికి సరెండర్ చేద్దాం. ఎక్కడైనా మన సంబంధాలలో లోపం ఉందనుకోండి, దేవునికి సరెండర్ చేద్దాం. దేవుడు, ప్రభువా ఇలా ఉంది నా సిచ్యువేషన్, హెల్ప్ మీ. దేవుడు తప్పకుండా ఆ పరిస్థితుల్లో కూడా ఆయన మార్పుని తీసుకుని రాగలిగిన వాడు. మూడవది మనం జ్ఞాపకం చేసుకుందాం అందరం కలిసి. మూడవది చూడండి, అందరం కలిసి మనందరికీ తెలిసిన మాటే, దాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం అందరం కలిసి. మూడవది అందరం కలిసి 43వ వచనం, 5వ అధ్యాయం 43వ వచనం చదువుదాము. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. దేవుణ్ణి ఇక్కడ క్షమాపణ గురించి మాట్లాడుతా, క్షమించే వాళ్ళు ఎలా లెక్కించబడతారు అని రాయబడిందంటే, దేవుని కుమారులు. వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ? వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ? ఏమంటే నేను అనుకుంటాను, యోసేపుకి
వాళ్ళ అన్నదమ్ములు చేసినంత కీడు ఇంకా ఎవరు ప్రపంచంలో చేసి ఉండరేమో అనుకుంటాను. రైట్? అవునా కదా? ఏమన్నారండి? యోసేపుని ఏమన్నారు? వేసేద్దాం, గుంటలో వేసేద్దాం, కథం ఎక్కడితో. వాళ్ళు అనుకున్నారు యోసేపు లైఫ్ని అక్కడ బహుశా గుంటలో వేసేస్తే అక్కడితో అయిపోతుంది అనుకున్నారు. కానీ యోసేపు కలిగి ఉన్న దేవుడు గుంటలో ఉంచలేదు ఆయన్ని. మరలా ఒక ఇంటిలోనికి పనికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చూడండి, వాళ్ళు దాన్ని చెప్తారండి. ఒకసారి యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు ఆదికాండం చివరి అధ్యాయంలోనికి వద్దాం, అందరం కలిసి ఒక మాట చదువుదాము, దెన్ మనం తర్వాత ముందుకు వెళ్దాం. ఆదికాండము చివరి అధ్యాయంలోనికి మనం రావడానికి ప్రయత్నం చేద్దాం, అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. చివరి అధ్యాయం 17వ వచనం చదువుదామా? చివరి అధ్యాయము 17వ వచనం 16 నుంచి చదువుదాం. యోసేపునకు ఇలాగ వర్తమానము పంపిరి, నీ తండ్రి తాను చావకు మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడా. నేను యోసేపుకి ఏం చేశారంట వాళ్ళు? మీరెవరు మాట్లాడట్లేదు, మీరంతా మాట్లాడితే మనం ముందుకు వెళ్దాం. ఏం చేశారంటే యోసేపుకి వాళ్ళు, మేబీ నీ లైఫ్లో కూడా ఎవరైనా నీకు కీడు చేసిన వాళ్ళు ఉండొచ్చు. అందుకే యోసేపుని ఓల్డ్ టెస్ట్మెంట్లో క్రైస్తుని రిప్రజెంట్ చేస్తారు అంటారు. యోసేపు నమ్మేశారు, యేసుప్రభుని నమ్మేశారు. యేసుప్రభు వస్త్రాన్ని తీసేసుకున్నారు, యేసుప్రభు వస్త్రాన్ని తీసేసుకున్నారు. తండ్రికి ప్రియమైన కుమారుడు, యేసుప్రభు కూడా అంతే. కీడు చేశారు కాబట్టి ఒకవేళ వాటిని గుర్తు తెచ్చుకుంటావేమో నువ్వు. అప్పుడు యోసేపు ఏమన్నాడో చూడండి. అపరాధములను క్షమించమనిరి, వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. అసలు ఏడవలసింది ఎవరండి ఇక్కడ? మీరు ఎవరు వాక్యం చూస్తున్నారు? ఒకసారి చూడండి. అసలు ఇక్కడ ఒకవేళ ఏడిస్తే ఎవరు ఏడవాలి? ఇక్కడ చెప్పండి, ఎవరు ఏడవాలి? యోసేపు ఎందుకు ఏడ్చాడు? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మనకు కీడు చేసిన వాళ్ళు ఉండొచ్చు, క్షమించండి. దేవుణ్ణి కుమారులని పిలువబడతారు. ఎవరైనా పిలువబడతాం మనం? చెప్పండి. దేవుణ్ణి కుమారులని పిలువబడతాం. బహుశా ఈ ఎగ్జాంపుల్ చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ బట్ ఎక్కడైనా మీకు ఉపయోగపడవచ్చేమని చెప్తా ఉన్నాను. ఒక అన్న అండి, నేను ఒక మీటింగ్కి వెళ్తే, అన్నని ఎందుకు పిలిచారు మీరు, కిషోర్ని ఎందుకు పిలిచారండి? ఐ ఫీల్ కొంచెం బాధ అనిపించింది. దేవుని కృపల్లో వాక్యం అంతా అయిపోయింది. ఆఫ్టర్ 3-4 years తర్వాత జరిగిన సంఘటన ఏంటో తెలుసండి? ఏ మీటింగ్ అయినా కిషోర్ అన్నని పిలవండి మీరు. అరే, మనం ఓర్చుకుంటే దేవుడు ఎటువంటి కార్యాలు చేయగలడు. మనం క్షమిస్తే దేవుడు ఎటువంటి కార్యాలు చేయగలడు. ఇక్కడ యోసేపు ఏడ్చెను అనే మాటను చూస్తూ ఉన్నాము. మరలా ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడో చూడండి. 18వ వచనంలో వాళ్ళ బ్రదర్స్ ఏం చేశారు చూడండి. మరి అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడ్డారు. వాళ్ళ సహోదరులు అంతా ఏం చేశారంట? సాగిలపడ్డారు. ఓకే, ఇప్పుడు సాగిలపడ్డారు కాబట్టి ఫినిష్ అని అనలేదు. ఇక బిఫోర్ దట్ దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన ఇష్యూస్ అన్నీ కూడా బలహీనలో, మనం శరీరంలో ఉన్నవారం కాబట్టి దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు దేవుడు కృపనిస్తాడు. దేవుని కృప పౌలుతో అన్నాడు కదా, నా కృప నీకు చాలును. దాని అర్థం ఏంటి అంటే, నువ్వు బలహీనపడ్డావా, నేను బలపరుస్తా నా కృపను బట్టి. నువ్వు ఆలోచన లేకుండా ఉన్నావా, నా కృపను బట్టి నీకు ఆలోచన చెప్తాను. నువ్వు ఇంకా సాధ్యం కాదు అని అనుకుంటున్నావా, నా కృపను బట్టి నేను ముందుకు నడిపిస్తాను. సో ఇక్కడ చూస్తూ ఉన్నాం, మన జీవితాల్లో కూడా దేవుని కుమారులుగా పిలువబడే ఒక స్థితిని మనము సంపాదించుకోగలిగితే ఎంత మేలు.
చివరిది చెప్పి నేను ముగిస్తాను. లాస్ట్ వన్, మత్తయి సువార్తలోనికి వద్దాం. 6వ అధ్యాయము 1వ వచనం. అందరం కలిసి మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి 6వ అధ్యాయము 1వ వచనం చదువుదాము. మనుష్యులకు కనబడవలెనని. మరలా చూడండి, ఈ వచనంలోని కూడా రండి, అదే మాట ఉంటుంది. ఎక్కడ అంటే కొంచెం మీరు ముందుకు వస్తే గనక మనుష్యులకు కనబడవలనని అనే మాట మరలా ఎక్కడ వస్తుంది అంటే ఎన్నో వచనం? 8 అండి, 5 చదువుదామా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండొద్దు, మనుష్యులకు కనబడవలనని. మళ్ళీ రిపీట్ అయిందా ఇక్కడ? మళ్ళీ రిపీట్ అయిందా? మనుష్యులకు కనబడవలనని, మనుష్యులకు కనబడవలని. 3వసారి కూడా రిపీట్ అయింది. చూడండి, 3వసారి కూడా రిపీట్ అయింది. 17వ వచనం 6వ అధ్యాయము 17వ వచనం ఏం రిపీట్ అయింది? ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలనని. కింగ్డమ్, దేవుని రాజ్యపు విలువలేంటో తెలుసా? మనుషులకు కనబడాలని కాదు. ఎవరికి కనబడాలని చెప్పండి? ఎవరికి కనబడాలని? అసలు మీరు దీన్ని అడాప్ట్ చేసుకుంటే, నేను దేవునికి కనబడాలి అనేది మన హృదయంలోనికి వస్తే, మన హృదయంలో ప్లేస్ ఇస్తే, అసలు రియల్గా నీవేంటో నీ కుటుంబం చూస్తుంది, నీ సంఘం చూస్తుంది, నీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు కూడా చూస్తారు. మనం చాలాసార్లు మనుషుల కోసమే బ్రతికేస్తాం. మనం దేవుని కోసమే బ్రతికినప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో తెలుస్తుంది కదా. ఇక్కడ చెప్పిన 3 సందర్భాలు ఏంటి అంటే, ఒకటి మనం చూస్తే గనక మీరు ఇచ్చే విషయంలో మనుషులకు కనపడొద్దు. తర్వాత మీరు ప్రార్థన చేసే విషయంలో మనుషులకి కనపడొద్దు. మీరు ఉపవాసం ఉండే విషయాలలో మనుషులకు. మన సంఘాల్లో నాకు నచ్చే ఒక మంచి విషయం ఏంటంటే, మనం తెచ్చి ఆఫరింగ్ బాక్స్లో అలా వేసేస్తాం. అంతే. మనుషులకి కనబడాలని కాదు. ఒక పెద్ద ఆవిడ చాలా కాలం మందిరానికి వచ్చిన తర్వాత వృద్ధాప్యం చేత మందిరానికి రాలేకపోతా ఉంది. ఇంట్లోనే ఉండిపోయింది. ఆరోగ్యం సహకరించట్లేదు. పాస్టర్ గారు సండే ఈవినింగ్ విజిటింగ్కి వచ్చారు. అమ్మ ఎలా ఉన్నారు అంటే, అయ్యా బాగానే ఉన్నాను కానీ మందిరానికి రాలేకపోతున్నాను అయ్యా. అవునమ్మా, మరి ఇలా మంచం మీదే ఉంటున్నావు కదా ఎక్కువ సమయం, ఏం చేస్తావమ్మా మంచం మీద ఉన్నప్పుడు అంటే, ఏం చేస్తానయ్యా, సంఘం గురించి ప్రార్థన చేస్తాను, పిల్లల గురించి ప్రార్థన చేస్తాను. ఎప్పుడు చేస్తావమ్మా అంటే, వీళ్ళందరూ పనులకు వెళ్ళిపోతారయ్యా, అప్పుడు ఎవరు ఉండరయ్యా, ఒంటరిగా ఉంటాను, అప్పుడు ప్రార్థన చేస్తాను. అప్పుడు పాస్టర్ గారు వెంటనే ఈ రిఫరెన్స్ తీసి చూపించారంటే, ఏమని చూపించారంటే, చూడండి అందరం కలిసి మనం చూద్దాము. మత్తయి సువార్త 6:6 చదువుదాము ఒకసారి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఏమిస్తాడు. అమ్మ, నువ్వు ఒంటరిగా ఉండి వృద్ధాప్యం చేత రాలేకపోయినా నువ్వు దేవుని దగ్గర నుంచి ప్రతిఫలాన్ని పొందుకునే పని చేస్తున్నావమ్మా అన్నారంట. మనుషులకి కనపడాలని కాదు. అందుకనే సమూయేలుతో దేవుడు అంటాడు కదా, మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ నేను దేన్ని చూస్తూ ఉన్నాను చెప్పండి? దేన్ని చూస్తూ ఉన్నాను? నేను అంతరంగాన్ని చూసేదేవాడు. యవనస్తులకు ఒక మనవి ఏంటో తెలుసా? మీరు ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, మీ సాక్ష్యం చెప్పేటప్పుడు ఎవరినో మీరు ఇమిటేట్ చేయొద్దు. ఎవరిని ఇమిటేట్ చేయొద్దు. మీ హృదయంలో దేవుడు ఏది పెట్టాడో అదే చెప్పండి. మీ భాషలో చెప్పండి, మీ వేలో చెప్పండి. అది ఫ్రూట్ఫుల్ అవుతుంది. మీ హృదయంలో ఏం పెట్టాడో, అసలు ఏం చెప్పాలని దేవుడు నీకు ప్రేరేపిస్తే దాన్ని ట్యూన్ చేసుకుని అదే చెప్పండి. అది చెప్పినప్పుడు అది ఎంతో ఫ్రూట్ఫుల్ అవుతుంది. కాబట్టి 4 విషయాలు నేను మీ ఎదుటకు తెచ్చాను. ఒకటి,
అల్పమైన ఆజ్ఞను గైకొన్న పరలోక రాజ్యంలో వాళ్ళు ఎలా ఎంచబడతారంట? గొప్పవారుగా ఎంచబడతారు. నా క్రియలు, నా మాటలు దేవుడు అంగీకరించే విధంగా ఉండాలి అని ప్రార్థన చేద్దాము. దాని తర్వాత రెండవది మనం చూస్తాం, ఇతరులతో మన సంబంధాలలో ఎటువంటి స్థితిని మనం కలిగి ఉన్నాం. మూడవదిగా మనం క్షమించే విషయాలలో ఎలా ఉన్నాము? క్షమించే విషయాలలో మనం ఎలా ఉన్నాం? నాలుగవది, మనము చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు కావచ్చు, వేరేది ఏదైనా కావచ్చు, నేను మనుషులకు కనపడాలని చేస్తా ఉన్నానా, ప్రజలకి కనపడాలి? మన సంఘంలో చాలామంది ఉన్నారు దేవునికి కనపడాలని చేసేవాళ్ళు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మనీ. దేవునికి కనపడాలి అని పరిచర్య చేసేవాళ్ళు. మన క్రిస్మస్ కూడికల్లో అంటే ఎవరైనా పెట్టుకోవచ్చు అని అన్నవాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఒక అక్క మీటింగ్ పెట్టారు. అక్కడికి 6-7 వచ్చారు. వాళ్ళంతా అదర్ ఫెయిత్ పీపుల్. ఎవరి కోసం పనిచేశారు వాళ్ళు? దేవునికి కనపడాలని. దేవునికి కనపడాలని. తప్పకుండా అటువంటి హృదయపు స్థితి మనం కలిగి ఉండాలి అనే దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. చివరిగా మొదట చదువుకున్న మాటను చదువుకుందాం. మరలా దావీదు చెప్పిన ఆ మాటను కూడా చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి మత్తయి సువార్త 6:33 అందరం కలిసి చదువుదాం. తర్వాత కీర్తనల గ్రంథము దాన్ని కూడా మనం చదువుదాం. 27:8 చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. 6:33 చదువుదాం అందరం కలిసి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింప. ఎవరైనా చూడకుండా చెప్తారా? అంటే సండే స్కూల్లో మెమరీ వర్స్ ఇచ్చిన వాళ్ళు కాదు. ఇస్ ఇట్ దేర్ ఎనీ న్యూ వన్? నేనేమంటానంటే మీరు ట్రై చేస్తే మీరు విన్నర్సే అంటాను. అంటే మీరు కొంచెం చెప్పినా మీరు విజయం సాధించినట్టే. ఎనీ వన్? కొంచెం స్టార్ట్ చేసినా మీరు విన్నర్సే. ఎవరని చెప్తారా? ఎవరు? నాకు నువ్వు సండే స్కూల్ స్టూడెంట్ కాదుగా, టీచరు కాదుగా. ఓకే, చెప్పండి అన్న. నా రూల్ మీకు బాగా అర్థమైంది. స్టార్ట్ చేస్తే విన్నరే అని చెప్పాను నేను, కాబట్టి మీరు విన్నరే ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు మనం కమిట్మెంట్ చేసుకుందాం. కీర్తన గ్రంథంలో ఈ వర్ష చదివి మనం కమిట్మెంట్ చేసుకుందాం. అందరం కలిసి కీర్తన గ్రంథము 27:8 అందరం కలిసి చదువుదామండి. కీర్తనల గ్రంథము 27:8 చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. 27వ కీర్తన 8వ వచనం చదువుదాం. నా సన్నిధిని వెతుకుడని, అందరం కలిసి, నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతుకుదనని నా హృదయము నీతో అనెను. ప్రభువా, నీ ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తాను. నా మాటలు, నా క్రియలు అలా జీవించడానికి నేను హృదయంలో తీర్మానం చేసుకుంటా. నా మాటల్లో తీర్మానం చేసుకుంటా, క్షమాపణలో తీర్మానం చేసుకుంటా, నేను చేసే పని మీకు కనిపించాలి అని తీర్మానం చేసుకుంటా. తప్పిపోయిన స్థితి ఏదైనా కనిపిస్తే, నేను సిఎస్ లూయిస్ చెప్పిన మాట చెప్పాను, మనం మధ్యలో ఆగి వెనక్కి వెళ్ళి మన పరిస్థితులు సరి చేసుకోలేం. అక్కడే ఆగి నీ డెస్టినేషన్ మాత్రం మార్చుకోవచ్చు. నువ్వు ఇక్కడే నిలవబడి దేవుని వైపు చూసి నీ డెస్టినేషన్ని ఖచ్చితంగా వచ్చాడు. తప్పిపోయిన విషయాలు ఉంటాయి మనలో తప్పకుండా. ప్రభువా, మీ కృప నాకు కావాలి, మీ పరిశుద్ధమైన రక్త ప్రోక్షణ క్రిందకు వస్తా ఉన్నాను, మీ రాజ్యాన్ని వెతికే వ్యక్తిగా నన్ను చేయండి ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.